అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం ఎగువ కాపర్ డ్యాం వద్ద బోటింగ్ పాయింట్లో కొత్త హైటెక్ వారాహి బోటు ప్రారంభమైంది. వారాహి బోటును మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వర్, ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ హాజరయ్యారు. వారాహి హైటెక్ బోటు ప్రారంభంతో పాపికొండలో పర్యాటకానికి మరొక కొత్త హైటెక్ బోటు తోడైంది. ఇప్పటి వరకు 15 బోటులు పాపికొండల పర్యాటకులకు అందుబాటులో ఉండగా కొత్త బోటు వారాహితో బోట్ల సంఖ్య 16కు చేరుకుంది. పాపికొండల విహారయాత్రకు 5 హైటెక్ బోట్లలో 287 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు వెళ్లారు. శని, ఆదివారాలలో పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందని బోటు నిర్వాహకులు తెలిపారు. రాజా గారు, అలాగే మణికంఠ సతీష్ గారు, అలాగే నగేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే లక్ష్మణ్ రావు గారు, అలియాస్ బాబీ గారు, ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రాండ్. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్ల ఇంతకు ముందు కొన్ని సంఘటనలు జరగాయి.